నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎంత పురాతనమైన దేవస్థానం అనేది మన అందరికీ తెలుసు. అట్లని అమ్మవారి గొప్పతనం ఏంది అనేది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఇంకా కొన్ని అమ్మవారికి సంబంధించిన మరికొన్ని విశేషాలు మనకు శ్రీ విద్యా పండితులు వేణుమాధవ్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి అమ్మవారికి సంబంధించిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. యుగామనన్యాం గిధప్రభావాం కాళీం కళామాలిని విశ్వవంద్యాం కపాలకట్వాంగదరాం విగుండమాలా విభూషాం దీకి చర్మ కరాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజిగ్వాన్ దిగంబరాం ఏగం సంచింతయేత్ కాళీం శ్మశానాలయవాసిని. బ్రహ్మశ్రీ వేణుమాధవ్ శర్మ శ్రీ విద్యా పండితుల్ని మంత్రవాదిని అయినటువంటి నేను ఇక్కడ అమ్మవారికి చండీ పారాయణదారుగా ఆలయంలో గత 40 సంవత్సరాలుగా 1813వ సంవత్సరంలో ఇక్కడ జగన్మాత అయినటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని డోలీ గేరర్లు ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు లష్కర్ గోనాలుగా ప్రసిద్ధి కాంచినటువంటి ఈ స్థానంలో అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. దీనికి కారణం ఏమిటి అంటే ఆనాడు ఎంతో ఉధృతమైనటువంటి వ్యాధులు ప్రగలడం, ఆ ప్రగలినటువంటి వ్యాధులకి మందులు లేకపోవడం, జనము తండోపతండాలుగా చచ్చుకోవడం సంభవిస్తూ ఉండేది. అటువంటి సమయంలో ఇక్కడి వాళ్ళందరూ కూడా జనాలందరూ కూడా భక్తి పారవస్యంతో వేడుకుని జగన్మాత అయినటువంటి మహాకాళిని ఇక్కడ తెచ్చి స్థాపన చేసుకుంటాం కాబట్టి నువ్వు మమ్మల్ని కాపాడి ఆశీర్వదించాలి అని అమ్మవారిని వేడుకొనగా అమ్మవారు శాంతస్వరూపిణిగా అందరినీ తన యొక్క ఒడిలోకి తీసుకుని ఎంతో బిడ్డల స్వరూపంగా భావన చేసేటువంటి తల్లి వాళ్ళని ఒళ్ళో పెట్టుకుని అందరినీ కాపాడడం జరిగింది. ఆ కృతజ్ఞతగా భక్తులందరూ కూడా అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. చక్కగా స్థాపన జరిగినటువంటి జగన్మాత ఈ యొక్క భక్తి పూర్వకమైనటువంటి జాతర ఏ విధంగా చేయాలి, ఎందువల్ల చేయాలి అనేది ఒక నిర్ణయం చేసుకొని అందరూ కూడా ఆషాఢ మాసంలో ప్రగలేటువంటి రోగాలు వ్యాధులు రాకుండా ఉండడం కోసమని గానులు ఎక్కువై గత్తరు లేచేటువంటి ఈ సమయంలో అమ్మవారి యొక్క పూజ చేస్తే జగన్మాత ఆశీర్వదిస్తుంది అనేటువంటి భావనతో అమ్మవారికి ఆషాఢ మాసాన్ని విశేషంగా పెట్టుకొని ఈ యొక్క జాతర లష్కరులో మొదలు పెట్టడం జరిగింది. అయితే అమ్మవారు ఆషాఢం వచ్చినటువంటి మొట్టమొదటి ఆదివారం నాడు ఘటస్వరూపంలో ఎదురుకొచ్చి అమ్మవారిని 15 రోజులు గ్రామం అంతా తిక్కి వేడుక చేసుకుంటారు. 15వ రోజున అమ్మకి మహత్తరమైనటువంటి పెద్ద పండగ మొదలుపెట్టేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. అయితే ఇప్పుడు కాలక్రమేణా గ్రామాలన్నీ నగరాలుగా మారిపోవడం, జనసందోహం పెరిగిపోవడం వల్ల చాలా ఎక్కువగా ఈ యొక్క జనసందోహాన్ని తట్టుకోలేకపోయినప్పటి నుంచి జనం పెరిగి 15 రోజులు కూడా జాతరగానే పరిగణింపబడుతోంది. 15వ రోజున తెల్లవారుజామున 4:05 అమ్మవారికి దివ్య మంగళ స్వరూపిణి అయినటువంటి మహాకాళి అమ్మవారికి మహామంగళ హారతితో అమ్మవారికి దివ్య దర్శనాన్ని
కలిగింపచేసేటువంటి ఒక చక్కటి ఈ అమ్మవారి యొక్క ద్వారాలు తెరవడం, అలంకార రూపిణిగా చూపించడం ఇవన్నీ జరుగుతాయి. ఆ సమయంలో నగర పెద్దలందరూ వచ్చి అమ్మవారి మొట్టమొదటి దర్శనం చేసుకోవడానికి బారులు తీరి నిలబడి ఉంటారు. ఆ తర్వాత ముత్తైదువులందరూ కూడా బోనాలు శిరస్సున కట్టుకుని అమ్మవారికి శాఖలు, బోనాలు, అవి పట్టు చీరలు, పసుపు కుంకుమలు, గాజులు, ముత్తైదువులకు ఇచ్చేటువంటి వస్తువులనన్నీ సమర్పించడానికి మేళతాళాలతోటి పొద్దున తెల్లవారుజామున 3 గంటల నుంచే వరసల్లో నిలబడి అమ్మవారికి ఇవన్నీ సమర్పించుకుంటారు. తదనంతరం సాయంత్రం కోతరాజుల విన్యాసాలతో, పలహారపు గళ్ళతో, రకరకాల అలంకారాలతో ఉన్నటువంటి గళ్ళతో అమ్మవారికి మేళతాళాలతో నృత్యాలు చేస్తూ వచ్చి ఆనందాన్ని తెలియజేస్తారు. మర్నాడు తెల్లవారుజామున విశేషంగా జగన్మాతకి తాను చేసినటువంటి తక్కువలు ఏమన్నా ఉన్నాయా అని తెలియజేసేటువంటి ఆ రంగం కార్యక్రమంలో అమ్మ సత్యాన్ని తెలియజేస్తుంది. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే, ఈ జోగిని ఎవరైతే ఉందో ఆ జోగిని పైకి అమ్మవారు ఆవహించిన తదనంతరం అమ్మవారు ఆ సంవత్సరం జరిగినటువంటి తక్కువలని, ఇంకా ఏమైనా మనం సరి చేసుకోలేనటువంటి విషయాలని తెలియజేస్తూ, మంచి జరిగితే మంచిని తెలియజేస్తూ ఈ విధంగా చేయండి అని అమ్మవారు అందరినీ ఆశీర్వదిస్తుంది. అయితే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, ఇంతకాలంగా 250 సంవత్సరాలుగా కూడా అమ్మవారు రావడం, వానలు ఎలా పడతాయి, ఎండలు ఎలా కాస్తాయి, అలాగే ఈ సస్యశ్యామలమైనటువంటి ఈ పంటలు ఎలా పండుతాయి, ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాద గలంతో ఇక్కడ చక్కగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంటుంది అనేటువంటి ఒక ఆశతో అమ్మవారికి ఈ రంగం కార్యక్రమంలో చెక్కడం, ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడం, ఇక్కడ ఇంచుమించుగా 250 సంవత్సరాల నుంచి లష్కర్ బోనాలు మొట్టమొదటిగా మొదలైనటువంటి ఈ భాగ్యనగరంలో సికింద్రాబాద్లో కార్యక్రమం మొదలైనటువంటి ఈ దేవాలయం, మొట్టమొదటి దేవాలయం ఇదే దేవాలయం. గురుగారు, అయితే ఇప్పుడు మనకు బోనాలు అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైనాయి, అట్లనే బోనాలు చేసే విధానమే 250 సంవత్సరాలుగా అసలు జాతర మొదలవడమే లష్కర్ బోనాలుగా మొదలైనటువంటి ఈ క్రియ ఎంత చక్కనిది అంటే, ఇంటికి ఆడబిడ్డ వస్తే కమ్మటి పదార్థాలు పెట్టి ఆడబిడ్డని సంతోషపెట్టి, ఆడబిడ్డ తిన్న తర్వాత ఆ ఆడబిడ్డ యొక్క ఆశీర్వాదాన్ని పొందడం అనేది మన సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం. ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా లష్కర్ బోనాలు వచ్చింది అంటే ప్రతి ఇంట పండగే. అందరూ ఆనంద సంతోషాలతో ఇళ్ళని అలంకరించుకొని, వేప మంటలు కట్టుకొని, మామిడి మంటలు కట్టుకొని అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి పండగే ఈ ఆషాఢ జాతర. ఆషాఢ జాతరలో ప్రత్యేకంగా లష్కరు బోనాలు. ఈ బోనాల పండుగలో అమ్మవారికి తీపి పదార్థాలు పెట్టడమే కాకుండా చీరలు, సారెలు, పసుపు కుంకుమలు, ఇతరములైనటువంటి ముత్తైదులకు ఇచ్చేటువంటి వస్తువులన్నీ ఇస్తుంటారు. ఎందువల్ల? ఆడబిడ్డ మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి, ఆడబిడ్డ యొక్క ఆశీర్వాదం కావాలి కాబట్టి. అట్లాగే ఈ ప్రతిష్ఠితమైనటువంటి మహాకాళి అమ్మవారు కూడా మనకి ఆడబిడ్డతో సమానమే. అందుకని ఈ యొక్క చక్కటి కార్యక్రమం 250 సంవత్సరాల క్రిందట మొదలయ్యి అక్కడ నుంచి దేదీప్యమానమై దినదిన ప్రవర్ధమానమైనటువంటి ఈ నగరమంతా పాకి ఇవాళ యావత్ తెలంగాణ ప్రాంతమంతా కూడా ఈ లష్కరు బోనాలని అందరూ చేయడం అనేది పరిపాటి అయ్యింది. అయితే గురువు గారు,
మనకు మీరు ఒక 40 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడే అమ్మవారి సేవకి అంకితమైనారు. మీకు అమ్మవారు మహిమ అంటే ఆమె చాలా గొప్ప మహిమ అమ్మవారిది. మీకు అట్లా డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడైనా కనిపించడం కానీ లేకపోతే కళలో ఏమైనా చెప్పడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? చాలా చక్కటి మాట అడిగావమ్మా. 40 సంవత్సరాలుగా నేను ఈ ఆలయంలో, ఒక 10 సంవత్సరాలు ఎండోమెంట్స్ వారి తరఫున వాలంటీర్గా పనిచేసి 30 సంవత్సరాలుగా అపాయింటెడ్ శ్రీ విద్యా పండితుడిగా నేను ఈ ఆలయంలో సేవ చేస్తున్నాను. అనన్య సామాన్యమైనటువంటి దేవత ఈ మహాకాళి అమ్మవారు. ఈవిడ యొక్క గొప్పతనం కేవలం మాటలతో చెప్తే సరిపోలేనటువంటిది. ఎవరిని ఏ విధంగా ఎల్లవేళలా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏ కష్టాలలో ఎవరిని ఏ విధంగా పక్కకి జరిపి వాళ్ళకి స్వస్థత కలిగజేయాలి అనేది ఈ అమ్మవారి యొక్క విశేషంలో చాలా గొప్ప అనుభవం కలిగినటువంటి నా యొక్క జీవిత పరిధి. నేను ఎవరికైనా శరీరమే ఒక 15 సంవత్సరాలుగా చాలా విచిత్రంగా ఒకసారి క్యాన్సర్ రావడం, ఒకసారి క్లాట్ రావడం, తర్వాత 2 సంవత్సరాల కిందట హార్ట్ అటాక్ రావడం, ఇవి సామాన్యమైనటువంటి విషయాలు కావు. కానీ అమ్మ యొక్క అనుగ్రహం వల్ల ఎంత చక్కగా వాటి నుంచి నేను బయటపడి మళ్ళీ ఈ రోజున ఇక్కడ కూర్చుని అమ్మవారిని స్మరించగలుగుతున్నాను అంటే ఇది కేవలం ఆ జగన్మాత యొక్క కృప తప్ప వేరే కాదని నాకు 100కి 100 కాళ్ళు కూడా ఒక చక్కటి విశ్వాసం కలిగినటువంటి విషయం. అయితే అమ్మవారు నన్నొక్కనే కాదమ్మా, అమ్మా అని శ్రీ మాత అని ఎవడైతే ఆ మహాకాళిని ఆ అమ్మవారిని స్మరించి ఆవిడ శరణ్యంలోకి వచ్చి వేడుకుంటారో వాళ్ళందరినీ కూడా అంతే రీతిగా అదే విధానంగా ఈ యొక్క జన సందోహాన్ని చూస్తేనే మనకి తెలిసిపోతూ ఉంటుంది. అమ్మవారిలో ఈ గొప్పతనం ఉంది కాబట్టి ఈనాడు యావత్ భారతదేశం ప్రపంచమంతా కూడా అమ్మవారిని కొనియాడుతూ ఈ 3 రోజులలో కనీసం అంటే శుక్రవారం, 3వ శుక్రవారం తర్వాత ఆదివారం, సోమవారం కనీసం 50 నుంచి 60 లక్షల మంది వచ్చి జగన్మాతని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొంది అందరూ కూడా ఆశీర్వాద గలంతో సంతోషిస్తూ ఉంటారని తెలియజేస్తారు. గురుగారు, అయితే ఇప్పుడు అందరికీ తెలియాల్సిన ప్రశ్న ఇది, వేరే ఆలయాలలో అమ్మవారికి సంబంధించిన ఆలయాలలో బలివ్వడం కానీ ఈ ఆటలు కానీ కోడిలను బలివ్వడం కానీ అది కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. కానీ మన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో మాత్రం తీపి పదార్థాలే అమ్మవారికి ఎక్కుతాయి నైవేద్యం లాగా. ఎందుకని? కాదమ్మా, ఇది చాలా తక్కువైనటువంటి విషయం. ఒక సమయంలో ఒక 70-80 సంవత్సరాల క్రిందటి వరకు కూడా వామాచార సంపన్నమైనటువంటిదే ఈ మహాకాళీ దేవస్థానం. ఇక్కడ కనీసం 70-80 దున్నకోతుల్ని కొట్టేవాళ్ళు, మేకలు, ఈ కోళ్ళు, ఇవన్నీ చెక్క అవసరం లేనటువంటి విషయం. మా తండ్రి గారి వాళ్ళు చిన్న సమయంలో ఇక్కడికి ఆలయంలోకి వస్తే ఆలయంలోకి దిగాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే మడమల వరకు కూడా రక్తంతో అమ్మవారి ప్రాంతం అంతా రక్తసిక్తమై ఉండేది. ఇటువంటి సమయంలో ఆర్య సమాజ్ వాళ్ళు వచ్చి ఈ బలులని నిషేధించి ఈనాడు ఈ ఆలయంలో నిషేధించారు. కానీ ఇతరములైనటువంటి దేవాలయాల్లో ఎక్కడ జరగడం లేదు. అదొక వాళ్ళకి తెలియనటువంటి ఒక అనవసరమైనటువంటి క్రియ చేయడం వల్ల నష్టపోయింది ఈ రోజున ఆలయం మాత్రమే. బల్కంపేట ఎల్లమ్మ గుడికి వెళ్ళినా, పెద్దమ్మ గుడికి వెళ్ళినా అక్కడ గలులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మహాకాళి ఆలయంలోంచి గలులని ఆపిన తర్వాత ఈ ప్రజలంతా కూడా అక్కడికి స్కాటర్ అయిపోయి అందరూ అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. నిజంగా చెప్పాలంటే అమ్మవారి ఆలయానికి నష్టాన్ని కలుగజేసేటువంటి పనులు
చాలా చేశారు. ఇక్కడ గలులు చేయడం, ఈ అమ్మవారికి శాఖ కోసినప్పుడు కళ్ళు శాఖ కోయడం అనేది ఒక పద్ధతి ఉంది. అది కోసినందువల్ల ఈ జగన్మాత శాంతిస్తుంది అనేటువంటిది. ఈవిడ వామాచార సంపన్న శక్తి ప్రధానమైనటువంటి అమ్మవారు. ఈ శక్తి ప్రధానమైనటువంటి దేవతకి ఏం కావాలి, ఎందుకు చేయాలి అని ఎప్పుడో నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా జరిగితేనే ఆలయంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయి. అందుకనే ఈ గోణంలో రంగంలో అమ్మవారు వచ్చినప్పుడు నాకు 4 కాళ్ళ జంతువుని ఎందుకు బలిగొట్టలేదు అని అడుగుతూ ఉంటుంది. ఆవిడ ఆ విధంగా అలవాటు పడ్డటువంటి దేవత కాబట్టి ఆ విధమైనటువంటి పూజలు చెయ్యాలి. కేవలం తీకి గంటలు మాత్రమే పరిమితమైనటువంటి దేవాలయం ఇది కాదు. అయితే మనకు రంగం భవిష్యవాణిలో స్వర్ణలత గారిని అమ్మవారు ఆహ్వానించిన తర్వాత అడుగుతూ ఉంటుంది బలివ్వమని చెప్పి. మరి అమ్మవారు కోరినట్టు మీరు బలిస్తున్నారా ఇప్పటికీ? కొన్ని క్రియలు జనానికి తెలియకుండా ఉండడమే మంచి ఉద్దేశం. ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాలని రచ్చ చేసి దాన్ని ప్రసార మాధ్యాల ద్వారా ఒక కనికిమాలిన విషయంగా ఒక క్రియేషన్ చేసి దాని మీద ఒక రచ్చ చేయడం ఈనాడు పరిపాటి అయిపోయింది. అటువంటి ఏమీ జరగకుండా ఉండాలి అంటే ఈ గోపనీయత అంటే గుప్తంగా చేయాల్సినటువంటి క్రియలని గుప్తంగానే చేయడం చాలా మంచిది. ఆ విధమైనటువంటి క్రియలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఎవరికి చెప్పాల్సినది కానీ తెలియజేయాల్సినటువంటి విషయం మాత్రం కాదు. అయితే గురుగారు, మనకు భవిష్యవాణిలో అమ్మవారు అంటూ ఉంటుంది, ఇది నా అసలైన రూపం కాదు, నా రూపం నాకు చూపించండి అన్నట్లని ఎన్నోసార్లు అడగడం విన్నాం. అయితే అమ్మవారి రూపం ఇది కాదా? అసలైన రూపం ఎట్లుంటుండే అమ్మవారిది? అమ్మవారికి 6 సార్లు ఈ చైర్మన్ కుటుంబం వాళ్ళు, ఈ సురుటి అక్కయ్య గారి కుటుంబం వాళ్ళు మారుస్తూ, అంటే ఏదైనా ఒక వస్తువుగా భావన చేసి దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటే ఏమవుతుంది, అది కొంతకాలానికి పాడవడం మొదలుకొడుతుంది. అట్లాగే మనం దేవతామూర్తులని ఎంత భద్రంగా జాగ్రత్త చేస్తూ పూజలు చేసినప్పటికీ అవి విరిగిపోవడము లేకపోతే భిన్నం అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అమ్మవారు ప్రతిష్ఠితమైన తర్వాత జగన్మాత 6 సార్లు తన యొక్క రూపాన్ని మార్చుకోవడం జరిగింది. ఇది సాధారణంగా ఎవరికి తెలియనటువంటి విషయం. సురుటి అక్కయ్య గారు కుటుంబీకులు, ఈనాడు ఉన్నటువంటి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, వీళ్ళందరూ శతవిధాలా ప్రయత్నం చేస్తూ చక్కటి అమ్మవారి యొక్క నూతనమైనటువంటి 8 అడుగుల రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి అందరూ చూసి ఆనందపడేంత కోలాహలంగా అమ్మవారి యొక్క మూర్తి స్వరూపాన్ని చూసి చేతులు ఎత్తి దండం పెట్టేంత ఆనందంగా ప్రతిష్ఠింప చేయాలి అనేటువంటి ప్రయత్నాన్ని కొన్ని దుష్టశక్తులు తెలియని వాళ్ళంతా కాస్త అనవసరమైన హడావిడి చేసి దాన్ని ఆపిన దానికి అమ్మవారు ఆగ్రహించి నా రూపాన్ని నాకు చూపించండి, నా అసలు స్వరూపంగా నాకు అందరూ చూసి ఆనందపడేట్టుగా మూర్తిని ప్రతిష్ఠింప చేయండి, నాకు నిత్య పూజా విధులు అభిషేకాదులు ఇవన్నీ జరిగే విధంగా చక్కటి మూర్తిని ప్రతిష్ఠింప చేయండి అని అమ్మవారు అడగడంలో ఏమాత్రము తప్పు లేదు, సంశయము లేదు. ఇది ఆ అమ్మవారి కృప పరిపూర్ణంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరాలని ఈ ఆలయ చైర్మన్ శతవిధాలా ప్రయత్నం చేస్తూ దానికి అన్ని విధాలైనటువంటి ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఓకే గురుగారు, అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే భవిష్యవాణి ఈ రంగం గురించి లక్షలాది మంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అట్లా పచ్చి కుండ పైన మనం చేయి పెడితేనే విరిగిపోయే కుండపై అమ్మవారు ఈ శక్తి ఎంత గొప్పదండి అంటారు మీరు? ఇక్కడ అదే గొప్పతనం అమ్మ. 250 సంవత్సరాలుగా ఈ గొప్పతనాన్ని తెలుసుకుని సాధారణంగా చెయ్యి కొడితేనే విరిగిపోతుంది పచ్చికుండ. అటువంటి పచ్చికుండకైనా
ఒక శరీర భాగం నిలబడింది అంటే ఇంకేమన్నా ఉన్నటువంటి విషయమా? కాదు. కచ్చికుండ కైకి ఎప్పుడైతే ఈ సాగర జాతుల వాళ్ళందరూ ఆ మంత్రాలతో అమ్మవారిని ఆవహింపచేసినటువంటి ఆ శరీరాన్ని కచ్చికుండకైన నిలబెట్టి ఆ అమ్మవారిని ఎప్పుడైతే వేడుకుంటారో ఆ కచ్చికుండకైన ఉన్నటువంటి ఆ జోగిని శరీరం దూది కింద కంటే కూడా తేలికయ్యి అక్కడ సత్యాన్ని తెలియజేస్తుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. అందుకని 250 సంవత్సరాలుగా ఈ రంగం కార్యక్రమం ఈ ఆలయంలో జరిగినంత అట్టహాసంగా గొప్పగా అందరూ ఆశ్చర్యపడేంత గొప్పగా జరిగేటువంటి ఈ కార్యక్రమం ఇక్కడే మొదలైంది. అది కూడా అందుకని జనం ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. భవిష్యవాణి అయిన తర్వాత గురువుగారు పచ్చకుండ అట్లనే ఉంటారా? అమ్మవారు ఆవహించి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అమ్మవారు వెళ్ళిపోతుందో ఆ చైతన్యం వెళ్ళిపోయిన మరుక్షణమే ఆ కుండ పటాపంచలై ముక్కలుగా మారిపోయి అందరూ దాన్ని ప్రసాదంగా స్వీకరించి వాళ్ళ ఇళ్లలో అమ్మవారి ప్రసాదంగా పెట్టుకుంటూ ఉంటారు. గురుగారు అయితే ఇప్పుడు మనకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు మాణిక్యాలమ్మ కూడా దర్శనం ఇస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా మాణిక్యాలమ్మ వారు కూడా దర్శనం ఇస్తుందా? అసలు మాణిక్యాలమ్మ వారి యొక్క విశిష్టత తర్వాత కొంతకాలానికి వచ్చింది. ముందుగా మహాకాళి అమ్మవారే ప్రధాన దేవతగా ఉజ్జయిని నుంచి తీసుకొచ్చిన తర్వాత అమ్మవారిని ఎక్కడ కూర్చోబెట్టారు అంటే ఈనాడు 3 అంతస్తులకు పైకి ఎదిగిపోయినటువంటి ఆ రోజున వేప చెట్టు ఇక్కడ చల్లటి నీడనిచ్చేటువంటి చెట్టు. ఈ నీడలోనే ఆ మహాకాళి అమ్మవారిని కూర్చోబెట్టడం, తర్వాత చిన్నగా దేవాలయం కట్టడం, దేవాలయంలో మహాకాళి మూర్తిని స్థాపన చేయడం, కొంతకాలం సాగర విద్యలతోటే అంటే బ్రాహ్మణులు ఎవరు లేకుండా అంతా ఈ పనిపాటల వాళ్ళు ఎవరికి ఆనందం కలిగితే వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి అర్చన చేసుకోవడం, పూజలు చేసుకోవడం. అంటే బ్రాహ్మణ విధానంలో చేసేటువంటి క్రియ కాదు, వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ మనస్సు సంతోషపడే విధంగా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకుంటూ ఉండేవారు. అటువంటి సమయంలో అమ్మవారికి చక్కటి ఆలయం కట్టి ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠింపచేసి ఆనాడు ఓగిరాల పెదసుబ్బయ్య గారని ఉండేవాడు, మహామంత్రశాస్త్రవేత్త. ఆయనని ఆలయంలో పెట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆలయం నడిచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించుగా అదే సమయాల్లో ఈ రంగం కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో అమ్మవారు జోగిని పైకి ఆవహించి ఇక్కడ ఈ బావిలో మాణిక్యాలమ్మ స్వరూపంగా నేను ఉన్నాను కాబట్టి నన్ను కూడా తీసి ప్రతిష్ఠ చేయమని చెప్పడం, ఆ ప్రతిష్ఠ చేయమని చెప్పిన దానికి ఆజ్ఞానుసారంగా ఈ మాణిక్యాలమ్మ వారిని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అయితే ఈ అమ్మవారి యొక్క వేప చెట్టుకి విశిష్టత ఏమిటంటే అమ్మవారి కంటే కూడా వయస్సులో పెద్దదైనటువంటి ఈ వేప చెట్టుని అమ్మవారిగానే భావన చేస్తారు. జాతరలో జరిగేటువంటి ఈ క్రియకి కావలసినటువంటి మొత్తం వేపాకంతా కూడా ఆ జగన్మాతకి ఈ వేప చెట్టు నుంచే తీసి వాడడం అని పరిపాటి. అలాగే యూనివర్సిటీలో రిఫరెన్సెస్ కోసం చెట్లని ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రెఫరెన్స్ కోసం ఈ యొక్క వేప చెట్టుని ఒక సబ్జెక్టుగా తీసుకొని రీసెర్చ్ చేయడం జరుగుతోంది ఈనాటి. అయితే గురువు గారు మనకు ఆలయం నిర్మాణించక ముందే చెట్టు ఇక్కడ వెలిసిందా, లేకపోతే ఆలయం తర్వాతనే చెట్టు ఇక్కడ వెలిసిందా? అసలు అమ్మవారిని తీసుకొచ్చేటప్పటికే ఇక్కడ వేప చెట్టు ఉందమ్మా. ఆ వేప చెట్టు మొదట్లోనే అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. ఇది పాత వాళ్ళకి తెలుస్తుంది కానీ ఈ రోజున కొత్త వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియవు. అసలు అమ్మవారిని తీసుకురావడమే తీసుకొచ్చి ఈ వేప చెట్టు మొదట్లో పెట్టారనేది పెద్దలు చెప్పేటువంటి విషయం. ధన్యవాదాలు గురూజీ.
మాకు ఎంతో మంచి అమ్మవారికి సంబంధించిన అట్లాగే మా అందరికీ కూడా తెలియని విశేషాలు ఎన్నో చెప్పినారు. ధన్యవాదాలు. శుభం శుభం. సో విన్నారు కదా, మనకు వేణుమాధవ్ శర్మ గురూజీ గారు మనకు తెలియని విశేషాలు, అమ్మవారికి సంబంధించిన విశేషాలు మన ఎవ్వరికి తెలియంది కూడా మనతో ఎంత మంచిగా చెప్పిందో, అట్లానే అమ్మవారి ఆశీర్వాదాలు మీపై మాపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుస్తాం.